వలన వినిన సత్యమునే మీతో చెప్తున్నాను అంటూ ఉన్నాడు. దేవుని వలన వినిన సత్యమునే చెప్తున్నట్టు ఉన్నాడు. ఈరోజు లోకంలో మనం కూడా ఈ సత్యమును మనం ప్రకటిస్తూ ఉంటే అనేకుల విషయంలో మనం ఏంగా ఉంటూ ఉన్నామో తప్పుగా ఆలోచిస్తూ ఉన్నారు. సత్యం ఎప్పుడు కూడా చూడండి, ఎవరికైనా ఒక మంచి మాట ఇలా బ్రతకండి అని అంటే అది మనము వాళ్ళ ఉద్దేశంలో ఏంటది, అది చాలా పెద్ద తప్పు అన్నమాట. ఈరోజు ఈ సత్యమును మనం ప్రకటిస్తూ ఉంటే ఇదేదో భయంకరమైన పరిస్థితి అన్నట్టుగా చాలా మంది ఆలోచిస్తూ ఉన్నారు. ఈ సత్యం ఏం చేస్తుందనంటే పాపం నుంచి విడిపిస్తుంది. ఈ సత్యం ఏం చేస్తుంది అంటే లోకము నుంచి విడిపిస్తుంది. ఈ సత్యం ఏం చేస్తుందంటే పరలోక రాజ్యమునకు నిన్ను నడిపిస్తుంది, నిన్ను సజీవుడుగా జీవింపజేస్తుంది, నిన్ను నిత్య రాజ్యములోనికి నిన్ను నడిపిస్తుంది సత్యము. చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు సత్యముని విన్నారు, దాని ప్రకారం కొంతమంది ఏం చేశారు, నిలబడ్డారు సత్యంలో. అందుకని వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమునకు